ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. 1970వ దశకంలో విశాఖపట్నంలో దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఉజ్జీవాన్ని పురస్కరించుకొని దేవుడిచ్చిన తలంపుతో విక్టర్ ప్రభాకర్ గారికి, స్మిత్ ఎఫ్రాయిం గారికి ఇచ్చిన తలంపుతో, కృపారావు గారి యొక్క ప్రార్థనా ప్రోద్బలంతో 22వ సంవత్సరంలో 50 సంవత్సరములు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మనం వైఎంసీఏలో కలుసుకున్నాం. తర్వాత 2023లో కల్వరీలో కుటుంబాలతో కలిసాం. తర్వాత 2024లో పిఠాపురంలో డేవిడ్ రాజు గారి యొక్క సంఘములో కలుసుకుని ప్రార్థనలు చేశాం. అయితే దేవుడు తన మహాకృపను బట్టి ఈ విధమైనటువంటి కలయికను ఆయన ప్రోత్సహించడాన్ని బట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా చిన్నబాడం ప్రాంతంలో డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ గారి సంఘములో మనమందరము కలిసి కూడుకోవాలని ఈ సంవత్సర కాలం బట్టి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఉజ్జీవం పునరావృతం కావాలని మనం అందరము ఆశపడుతూ ఉన్నాం. అయితే ఆ ఆశ కార్యరూపం దాల్చాలంటే మనం తరచుగా కలుసుకోవాలి, ఆశపడాలి. దేవి జనులు మాట్లాడే మాటలు మనం హృదయంలో పెట్టుకుని ఆ రీతిగా మనం జీవించాలి. ఆ అవకాశాన్ని విక్టర్ ప్రభాకర్ గారి ద్వారా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఫిబ్రవరి 12వ తారీఖు ఈ నెల 5 గంటలకు విశాఖపట్నం డిఆర్ఎం ఆఫీస్ దగ్గర నుంచి ఏర్పాటు చేయబడినటువంటి బస్సు బయలుదేరుతుంది. 50 మంది పట్టేటువంటి ఆ బస్సులో అందరూ రావాలనేటువంటి ఆశతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మేమందరం ఆహ్వానిస్తూ ఉన్నాం. విక్టర్ ప్రభాకర్ గారు, ఎఫ్రాయిం గారు, కృపారావు గారు, సుకుమార్ పట్నాయక్ గారు, దేవప్రసాద్ గారు కూడా నేను కలిసి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సద్వినియోగం చేసుకుందాం ఈ యొక్క అవకాశాన్ని దేవుడు ఇస్తున్నటువంటిది. కాబట్టి వ్యయ ప్రయాసాలకు కోర్చి ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క ఆశను మనం నెరవేరుద్దాం. అంత మాత్రమే కాదు, కానీ మన ఆశ అంతా ఏంటంటే మళ్ళీ 1970లో దేవుడిచ్చినటువంటి ఆ ఉజ్జీవాన్ని మనం చవి చూడాలి. మన తర్వాత తరాలకి దానిని చవి చూపించాలి. కాబట్టి ఈ బృహత్ కార్యక్రమం మనం ఇంట్లో ఉండిపోతే కుదరదు, కానీ అందరం కలిసి మనం చేయవలసినటువంటి పని. అయితే ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఇది కొనసాగించాలంటే మరి తొలిటి అప్పర్ రూమ్లో అనుభవాలు పొందిన వారందరూ పూనుకొని దీనిని కొనసాగించాలి. ఆ విధంగా చేయడానికి ఆ సంఘ నాయకులు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ప్రార్థన చేయండి. మీరు తప్పకుండా ఈ ఫిబ్రవరి 12వ తారీఖున రండి. మనం చిన్నబాదం డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ గారి సంఘంలో కలుసుకొని దానిని మళ్ళీ చవి చూద్దాం. తర్వాత కార్యక్రమాలు దేవుడు అనుగ్రహించిన నడిపింపుతో మరి ముందుకు వెళదాం. ప్రత్యేకముగా ఆశపడదాం, కలుసుకుందాం, దీని గురించి ప్రార్థనలు చేద్దాం. పట్టుదలతో ప్రభు యొక్క మేలుకై మనం ఎదురు చూద్దాం. దేవుడి మాటలను దీవించుదాం.